నీ ద్వారా నా ద్వారా స్వార్థ వెళుతుందా? నీ ద్వారా నా ద్వారా క్రీస్తు రక్షకుడిగా పుట్టాడని అనేకులకు చెప్పబడే ప్రకటన నీ ద్వారా నా ద్వారా జరుగుతుందా? అది ఆలోచించాలి. గుర్తించాలంటే ఎలా చూపించాలి? అసలు ఎలా చూపించాలి? కొత్త బట్టల్లో చూపిద్దామా? డ్యాన్సుల్లో చూపిద్దామా? గంతులేస్తూ చూపిద్దామా? కేక్ ముక్కలు కట్ చేసి నోట్లో పెడుతూ చూపిద్దామా? సన్నివేశం ఏంటంటే, రోమన్ ఎంపరిజం మహాభయంకరమైన సామ్రాజ్యం ద్వారా సువార్త బయటికి వెళ్ళడానికి వీలయ్యింది. మరి ఇప్పుడు మనం ఉంటున్న అప్డేట్ టెక్నాలజీ ద్వారా పరిపూర్ణమైన గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? కాలం పరిపూర్ణమైన తర్వాత ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన ఈ లోకాన్ని స్వీకరించాలంటే, గుర్తించాలంటే ఎలా చూపించాలి? అసలు ఎలా చూపించాలి? కొత్త బట్టల్లో చూపిద్దామా? డ్యాన్సుల్లో చూపిద్దామా? గంతులేస్తూ చూపిద్దామా? కేక్ ముక్కలు కట్ చేసి నోట్లో పెడుతూ చూపిద్దామా? యేసుక్రీస్తు వారిని రక్షకుడని ఎలా ఎలా చూపిస్తే వారు అర్థం చేసుకుంటారు? మనం చేస్తున్న ప్రోగ్రాలు ఏంటి? మనం చేస్తున్న ఈవెంట్స్ ఏంటి? వీటి ద్వారా క్రీస్తును ఎలా చూపిద్దాం? పెద్ద పెద్ద లైటింగ్ లెట్టి చూపిద్దామా? పెద్ద పెద్ద లైటింగ్ లెట్టి చూపిద్దామా? గొప్ప గొప్ప పెద్ద స్టార్లు కట్టి చూపిద్దామా? ఎలా చూపిద్దాం? ఎలా చూపిద్దాం? వస్తువులలో కాదయ్యా, లైటింగ్లలో కాదయ్యా, లైటింగ్లలో కాదయ్యా. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు, ఆయన స్త్రీ యందు పుట్టాడన్న వార్త తెలిసిన భక్తులు ఖండాలు ఖండాలకు రాజ్య సువార్త వ్యాప్తిని చేశారే. మరి వాళ్ళు చేసినప్పుడు ఇంకా అంతకన్నా అప్డేట్ లోకంలో మనం ఉంటున్నప్పుడు మనము ఎలా యేసుక్రీస్తు వారిని ఈ క్రిస్మస్ వేడుకల్లో ఎలా చూపించాలి? ఆయన ఈ లోకం కొరకు వచ్చిన మహానాథుడని, లోక కళ్యాణం కొరకు వచ్చిన మహానాథుడని, రక్షకుడని ఆయన మనం ఎలా చూపించగలం? ఆయన నీ రక్షకుడని, నీ కొరకు విమోచించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడని మనం ఎలా చాటి చెప్పగలం? బట్టలు వేసుకుని చెబుదామా? డ్యాన్స్లే చెబుతామా? ఎలా చెబుతాం? ఎలా చెప్పాలనుకుంటుంది సమాజం? ఎలా చెప్పాలనుకుంటుంది? ఎలా చెప్పాలో, ఎలా చెప్పారో బైబిల్లో ఉన్న ఈ సంగతులు, బైబిల్లో ఉన్న సంగతులు భక్తులు చాటి చెప్పారు. ఆయన రక్షణ సువార్తను గూర్చి చెబితే ఆయన ఎందుకు పుట్టాడో, ఎవరి కోసం పుట్టాడన్న వార్త అన్యజనాంగం అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకున్న రోజే ఆ రోజు వారికి పండగ. పండగ పబ్లిక్లో కనబడేది కాదు, పండగ గుండెల్లో ఆనందంతో కూడుకున్నది. అలాంటి పండుగను ఈ సమాజానికి క్రైస్తవులే అందివ్వాలి తప్ప యేసుక్రీస్తు వారి సువార్తను, పుట్టుక వార్తను సమాధి చేసేవారికి ఉండడానికి వీలు లేదు. నేను ఒకటే చెప్తున్నాను, నీ ద్వారా నా ద్వారా సువార్త వెళుతుందా? నీ ద్వారా నా ద్వారా క్రీస్తు రక్షకుడిగా పుట్టాడని అనేకులకు చెప్పబడే ప్రకటన నీ ద్వారా నా ద్వారా జరుగుతుందా? అది ఆలోచించు.